ఉపాసనలో ఎంత జాగ్రత్తగా ఉండాలో శంకర భగవత్పాదులు నేర్పుతారు. అందుకే వారు ప్రశ్నోత్తర రత్నమాలిక చేసినప్పుడు కచ్చ భగవన్ ఎవరు ఈశ్వరుడు అని అడిగితే శంకరనారాయణ అన్నారు ఆయన. శంకరనారాయణ ఈశ్వర అని. కాబట్టి వారు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించలేదు, అలా పాటించడాన్ని అంగీకరించరు కూడా. ఏకం సత్, ఉన్న ఒక్క పదార్థాన్ని నువ్వు ఏ రూపంగా చూసి ఆనందపడిపోగలిగితే ఆ రూపంగా చూసి సంతోషపడిపో. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అద్వైత సిద్ధాంతావలంబకులైనటువంటి మహాపురుషుల యొక్క జీవితాలు మీరు పరిశీలిస్తే వాళ్ళలో చాలామంది విష్ణు స్వరూపం పట్ల ఉన్న మక్కువ, నిజానికి వాళ్ళు అంతగా శివావతారాలుగా వచ్చినా కూడా వాళ్ళు శివస్తోత్రం కన్నా విష్ణు స్తోత్రాలే చేశారు. మధుసూదన సరస్వతి అని ఒక మహానుభావుడు, అద్వైత సంప్రదాయంలో వచ్చినటువంటి మహాపురుషుల్లో వారొకరు. వారు ఆనందమందాకిని అని ఒకటి చేశారు స్తోత్రం. అసలు నిజంగా కృష్ణ భగవానుడి మీద చేసినటువంటి ఆ స్తోత్రం చదువుతుంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎటువంటి అద్భుతమైన శ్లోకాలు చేశారు ఆయన. ఆయన జీవితం అంతా కృష్ణ భక్తే. అంతవరకు ఎందుకు సదాశివ బ్రహ్మేంద్రులు మానస సంచరరే అన్న కీర్తనలో వాటిల్లో ఎంతగా ఈశ్వరుణ్ణి నిర్గుణోపాసనం చేశారు, కృష్ణుడిగా ఉపాసన చేశారు. వాళ్ళెవరూ కూడా భేదాలు పాటించలేదు. రామనామం అంటే అంత ప్రీతి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో కూడా రామనామం రాయించేవారు. రామనామం వ్రాయించి ఎక్కువ మాటలు రామనామం వ్రాసినటువంటి వారికి బంగారు మాడలు, వెండి మాడలు, రాగి మాడలు పంచిపెడుతుండేవారు. అలాగే అసలు శంకరులు పెట్టిన ప్రతిపాదన ఏమిటి అంటే, పీఠాధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా నమస్కారం చేస్తే ఇది నారాయణ స్మృతం, నారాయణ 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 అంటారు 3 మాటలు. అంతగా శివకేశవ భేదాన్ని పాటించకుండా ఉన్నది ఒక్క రూపమే, అది ఇన్ని రూపాలు ఆలుస్తోంది. ఇన్ని రూపాలుగా చూడడం సంతోషం. ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటే నీకెందుకు, ఈశ్వరుడు అంతే. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. శ్లోకంలో ఏమైనా చెప్తారా? అలా శ్లోకంలో చెప్పరు. శ్లోకంలో చెప్పకుండా ఇతి షట్పది కింద హెచ్చరిక ఉంది. 6 శ్లోకాలు కలిపితే కానీ షట్పది అవదు. అవనప్పుడు అది పరమశివుడికి సంబంధించింది అని నువ్వంటే అది షట్పది అవదు. కాబట్టి అది విష్ణువుని ఉద్దేశించి చేసిందే, జాగృతిలో చేసింది. కాబట్టి జాగృతిలో చేసింది అంటే నా ఉద్దేశ్యం మనం ప్రార్థన జాగృతిలో చేస్తాము అని. ఇంద్రియములు మనస్సు లేచి ఉండగా ప్రార్థన చేస్తాం కాబట్టి పరమేశ్వర పరిపాల్యో అని అడుగుతున్నారు. ఇప్పుడు పరమేశ్వర శివుణ్ణే, కానీ శివుడికి విష్ణువుకి అభేదం. పరమేశ్వర అని పిలిస్తే విష్ణువు పలుకుతాడు. విష్ణువే శివుడు, శివుడే విష్ణువు, ఇద్దరు లేరు. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. ఉందా అందులో? ఉండక్కర్లేదు. పిలుపుని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇది శంకరాచార్యుల వారి రచన అంటే. శంకరాచార్యుల వారు ఎక్కడ ఊరికే పుస్తకాల కింద చెప్పరు. ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఒక్కొక్క మాటని బట్టి ఆయన ఏది అన్వయం చేస్తున్నారు అన్నది మనకు అర్థమైతే మన జీవితానికి ఒక ఒబ్బిడి ఏర్పడుతుంది. మనం ఇలా ప్రవర్తించాలన్నమాట. ఇలా ప్రవర్తించినప్పుడు మన జీవితానికి అర్థం లేదు, మనం అలా ఉండాలి అని నేర్చుకోవలసి ఉంటుంది. అందుకే పరమేశ్వర పరిపాల్యో, పరిపాలన చెయ్యండి అని అడిగారు. ఈ శ్లోకంలో ఆయన కోరిన కోరిక అవగుణాలు తీయమని అడగలేదు, కొత్తగా గుణాలు ఇమ్మని అడగలేదు. మొదటి శ్లోకంలో అంటే అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అన్నారు. ఆ తర్వాత ఏదో భవభయఖేదచ్చిదే వందే అన్నారు. కానీ ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన నాకు ఇది ఈ అని అడగలేదు, లేకపోతే నాలో ఉన్న ఈ గుణాన్ని తీసేయమని అడగలేదు. పరమేశ్వర పరిపాల్యో అన్నారు.